गणपति बप्पा। హే హలో గైస్, ఈరోజు మనం శ్రీ గణేష్ షర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చినాం అనమాట. సో వీళ్ళ దగ్గర ఒక 4 ఐడిల్స్ అయితే కలరింగ్ అండ్ ఫినిషింగ్ మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా. సో ఇవి అన్నీ ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం ఒకసారి. సో లోపలికి ఎంటర్ కాగానే అప్రాక్స్ ఒక 18 ఫీట్స్ గణేశుడు అయితే ఉందన్నమాట. ఈ గణేశుని హైట్ వచ్చేసి 18 ఫీట్స్ వరకు ఉంటుంది. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వస్తుంది, అంటే ఇంకా ఫ్రేమ్తోని 21 ఫీట్స్ అవుతుందని అయితే చెప్తుండ్రు. సో ఇన్ డీటెయిల్గా అంటే కింద స్టేజ్ వర్క్ అండ్ కలరింగ్ అయితే ఇంకేం కంప్లీట్ అవ్వలేదు. సో టోటల్గా క్లాత్ వర్కింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ జ్యువెలరీ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. చూడండి ఒకసారి. ఇది గణేశుడు టోటల్గా ఇన్ డీటెయిల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ గణేశునికి బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ ఫ్రేమ్తో కలిపి మొత్తం ఓవరాల్గా 21 to 22 ఫీట్స్ వస్తుంది. అండ్ ఈ గణేశునికి జ్యువెలరీ చూస్తే ఇది మొత్తం హ్యాండ్ వర్క్ కాకుండా సపరేట్గా అనమాట, రెడీమేడ్ టైప్. సో ఈ కుందన్స్ వర్క్ అనేది ఉంటుంది కదా, సో ఆ టైప్ జ్యువెలరీ స్టిక్ చేసినారనమాట. అండ్ కింద ధోతి కలర్ వచ్చేసి లైట్ బ్రింజాల్ టైప్ పెట్టినారు. అండ్ శాల్వా వచ్చేసి పింక్ వేసినారు. సో ఇంకా గణేశునికి పెండింగ్ ఏముందంటే జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఒకటి అండ్ నెక్స్ట్ కింద స్టేజ్ వర్క్ ఒకటి. సో ఇదనమాట ఈ గణేశుడు టోటల్ ఓవరాల్గా గణేశుడు ఇది. సో బుకింగ్స్ నడుస్తున్నాయి. అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తా. కాంటాక్ట్ అయిపోండి, దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ అయిపోండి. అండ్ నెక్స్ట్ గణేశుడు వచ్చేసి, అండ్ ఈ గణేశుడి హైట్ వచ్చేసి 19 to 20 ఫీట్స్ ఉండొచ్చు. ఇదే అనమాట గణేశుడు ఓవరాల్గా. సో ఈ గణేశుడు చూడడానికి చాలా బాగుందన్నమాట. అండ్ ఇన్ డీటెయిల్గా అంటే కింద స్టేజ్ వరకు అయితే ఏం కాలేదు. సో ఎల్లో కలర్ ధోతి. సో గణేశునికి ధోతి అయితే ఎల్లో కలర్ ఇచ్చినారనమాట. అండ్ షాల్వా కలర్ వచ్చేసి నావీ బ్లూ ఇచ్చేసినారు. సో జ్యువెలరీ వర్క్ మీకు ఆ గణేశునికి ఈ గణేశునికి తేడా తెలిసిపోతుంది చూడండి. సో అది ఏంటంటే రెడీమేడ్ స్టిక్కరింగ్ టైప్ అనమాట, జస్ట్ స్టిక్ చేయడమే. సో దీనికి అట్లా కాకుండా పెయింట్ వేసినారు జ్యువెలరీది చూస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గణేశుని చేతిలో వెపన్ కనిపిస్తుంది కదా, గొడ్డలి. ఆ గొడ్డలి ఏంటంటే వీళ్ళు తయారు చేస్తారనమాట, హ్యాండ్ మేడ్, అది సపరేట్ పీస్ అనమాట. అండ్ అది ఏంటంటే డైరెక్ట్ డైల నుంచి తీసేటట్టు. సో ఈ గొడ్డలి అక్కడ వరకు ఆ వెపన్ ఒకటి సపరేట్ అనమాట. సో మీకు ఇక్కడ చేతిలో కనిపిస్తుంది కదా, ఓన్లీ ఇట్లుంటుంది డై. అండ్ ఈ వెపన్ ఏదైతే ఉంటుందో సపరేట్గా చేసి పెడతారు. అండ్ ఇవేమంటే ఆ చేతులలోనే వచ్చేస్తాయి అనమాట, ఆ వెపన్స్ సైడ్కి అవి ఏవైతే కనిపిస్తున్నాయో. సో ఈ గణేశుని కంటే ఈ గణేశుడు కొంచెం బెటర్ లుక్ ఉంది. అండ్ ఈ గణేశుని కిరీటం స్టైల్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఒకసారి చూడండి. అండ్ ఆ ఫ్రేమ్తో యాడ్ చేస్తే గణేశన్ హైట్ వచ్చేసి 21 to 22 ఫీట్స్ అవుతుందంట గణేశన్ హైట్. అండ్ గణేశన్ ఫినిషింగ్ మాత్రం సాలిడ్ ఉంది. సో మీకు వీడియోలో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ అయిపోండి. ఓపెన్లో అయితే మనకి ఇప్పటి వరకు అయితే ఈ 2 పెద్ద గణేశులు అయితే ఫినిషింగ్ అండ్ టోటల్ ధోతి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫ్రేమ్ కింద స్టాండ్ ఏదైతే ఉంటుందో అది అవ్వలేదు. ఈ రెండింటి హైట్ వచ్చేసి 21-22 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ పక్కన ఇంకొక గణేశుడు ఉందన్నమాట. నెక్స్ట్ ఈ పక్కన గణేశుడు వచ్చేసి 14 ఫీట్స్ ఉందన్నమాట. చూడండి. సో ఏంటంటే అన్ని సైజులో ఒక గణేశునికి టోటల్ మొత్తం ఫినిషింగ్ చేసి పెట్టేసినారు. సో ఈ గణేశుంది డీటెయిల్గా అంటే వెనకాల ఫ్రేమ్ వర్క్ అయితే ఇంకా కాలేదు, ఒట్టి కలరింగ్ ఒకటి అయింది. ఫ్రేమ్ వర్క్ అయితే స్టేజ్ అండ్ కింద కూడా కాలేదు. సో గణేశునికి ధోతి అయితే రెడ్ కలర్ ఇచ్చి ఎల్లో కలర్ సాల్వా చేసినారు అనమాట. సో ఆ చేతిలో వెపన్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ సపరేట్గా చేసి స్టిక్ చేస్తారు. ఇదే అనమాట ఓవరాల్ గణేశుడు. ఆ రెడ్ కలర్ ధోతి విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసినారు. ఆ బార్డర్లో త్రిశూలాలు ఉన్నాయి అనమాట, మీకు కనిపిస్తున్నాయి కదా, త్రిశూలాలు ఉన్నాయి. ఎల్లో కలర్ సాల్వా. సో జ్యువెలరీ కలర్ అయితే నార్మల్ జ్యువెలరీ, అట్లా రెడ్ మ్యాట్ ఏం స్టిక్ చేయలేదు. సో గణేశుడు అయితే చూడడానికి బాగుందన్నమాట. ఆ ఫ్రేమ్తో ఇంకా హైట్ పెరుగుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ సైజ్ హైట్ అనమాట. నెక్స్ట్ గణేశుని అయితే చూడండి డీటెయిల్ మొత్తం ఇదనమాట. ఈ గణేశుని విత్ ఫ్రేమ్ హైట్ వచ్చేసి 11 to 12 ఫీట్స్ అనుకోండి, 10 to 11 ఫీట్స్ అనుకోండి, మొత్తం విత్ ఫ్రేమ్ అనమాట. అండ్ గణేశన్ హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ ఉండొచ్చు, 8 to 9 గణేశన్ హైట్. సో గణేశన్కి ఆ గ్రీన్ కలర్ ధోతి
అండ్ ఆరెంజ్ కలర్ సాల్వా వేసినారు. సో ఈ జ్యువెలరీ కలర్ అయితే నార్మల్ చేసినారు అనమాట. అంటే రెగ్యులర్ ముంబై వేసేది ఏదైతే ఉంటుందో అది వేసినారు. రెడీమేడ్ జ్యువెలరీ స్టిక్ చేయకుండా నార్మల్ వేసినారు. అండ్ గణేషన్ స్కిన్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ వేసినారు. సో మిగతాదంతా మీరు ఆల్రెడీ చూసినారు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అదంతా పాత వీడియోలో. సో ఇదనమాట ఈ గణేషన్. అండ్ ఈ గణేషన్ ప్రైజెస్ చెప్పాను కదా 50 to 65,000 రేంజ్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ. సో ఇంకా ఉన్నాయి ఈ పీసెస్. సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినా నడుస్తున్నాయి కాబట్టి విజిట్ అయిపోండి వర్క్షాప్. లొకేషన్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, వచ్చేసాను. అండ్ ఈ చేతిలో ఇది కనిపిస్తుంది కదా, సో ఈ చేతిలో వెపన్స్ వస్తాయి అనమాట గణేషన్. అది మొత్తం అట్లనే కాదు, వెపన్స్ వస్తాయి గణేషన్ చేతిలో ఇంకా. అండ్ నెక్స్ట్ ఇంకేం ఫినిషింగ్ ఇంకేం లేదు. సో అంతనమాట, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. గణేషన్ కింద స్టేజ్ నుంచి పైన ఫ్రేమ్ వరకు మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. గణేశుడు మోడల్ వచ్చేసి లాల్ బాద్షా మోడల్ టైప్ అయితే చేసినారు. అండ్ అవి సో ఈ గణేశుడు 4 పీసెస్ అయిపోయిన తర్వాత ఇది ఒక హైట్ వచ్చేసి మనకి 17 to 18 ఫీట్స్ విత్ ఫ్రేమ్ ఉందన్నమాట. అండ్ ఈ గణేశుడు మొత్తం ఓవరాల్ టోటల్గా ఫినిషింగ్ అంతా అయిపోయింది. జస్ట్ కింద ఏమంటారు స్టేజ్ వరకు ఒక్కటి కాలేదు. సో దాన్ని స్టేజ్ వదిలేసి మిగతాది అంతా అయిపోయింది అనమాట. ఓవరాల్ టోటల్ కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఫస్ట్ ఆ ధోతి కలర్ వచ్చేసి స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ ఆ బార్డర్ అయితే చేసినారు. చూస్తారు ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట. అండ్ ఈ ధోతి స్కై బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గణేశునికి స్కిన్ టోన్ రెగ్యులర్ స్కిన్ టోన్ వేసినారు. అండ్ మెడల షాల్వా కలర్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట విత్ ఎల్లో బార్డర్. సో షాల్వాతో మంచిగా కనిపిస్తుంది గణేశుడు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి ఆ ఫ్రేమ్లో టోటల్గా మొత్తం ఎలిఫెంట్స్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్రేమ్ మొత్తం వచ్చేసి ఎలిఫెంట్స్తో అయితే ఫ్రేమ్ చేసినారు. అండ్ ఆ పైన మీ అసోసియేషన్ పేరు కావాలనుకుంటే ఆ గ్యాప్లో మీ అసోసియేషన్ పేరు కూడా రాస్తారు అనమాట. సో ఇప్పటివరకు ఈ వర్క్షాప్లో అయితే ఈ 5 పీసెస్కి అయితే కలరింగ్ అండ్ ఫినిషింగ్ టోటల్గా అయిపోయినాయి. అండ్ లోపల నార్మల్ ఏమంటారు ఫస్ట్ కోటింగ్ ఒక్కటి వేసి పెట్టేసినారు అనమాట. అండ్ అవి కూడా చూపిస్తే ఒకసారి చూడండి. సో టోటల్గా మొత్తం ఫినిషింగ్ అయితే ఏం కాలేదు. అండ్ అవే ఒకటే కలర్ వేసి పెట్టేసినారు. సో ఆల్మోస్ట్ అన్ని గణేషులు అయితే బుక్ అయిపోయినాయి. బుక్కుడు. సో ఫస్ట్ కోటింగ్ ఒక్కటే వేసి పెట్టినారు అనమాట. అండ్ డిస్ప్లే పీసెస్ తయారు చేసి పెట్టినారు. ఇవన్నీ పాలిషింగ్ చేసి పెట్టినారు, కలరింగ్ అయితే ఏం కాలే. స్కిన్ కలర్ ఫస్ట్ కోటింగ్ ఒకటి వేసి పెట్టినారు అనమాట. మిగతాదంతా ఏం వర్క్ ఏం కంప్లీట్ కాలే. సో మాక్సిమం ఇంకొక 10-15 డేస్లో మిగతా ఇదంతా అయిపోతుంది అనుకుంటా.